మేడిగడ్డలో కృంగిపోయింది ఒక్క పిల్లరే కదా, రిపేర్ చేయించి నీళ్లెందుకు నింపడం లేదని ప్రతిపక్షాలు పదే పదే అంటున్నాయి. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లే ప్రధాన లోపమని విజిలెన్స్ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ ప్రాథమిక రిపోర్ట్ తేల్చి చెప్పాయి. ఫౌండేషన్ టెక్నాలజీ కూడా పెద్ద లోపమేనని పేర్కొన్నాయని, బ్యారేజీలో నీళ్లు నింపితే అది మొత్తం కొట్టుకుపోయి దాని కింద ఉన్న ఊర్లు కూడా మునిగిపోయే ప్రమాదం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందని ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీళ్లు నింపాలని తాము సర్టిఫై చేయలేమని, నీళ్లు నింపుకున్నాక ఏమైనా జరిగితే తమ బాధ్యత కాదంటూ ఎన్డీఎస్ఏ హెచ్చరించిందని చెప్పారు. మరో వారం రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్టు వస్తుందని, జ్యుడిషియల్ కమిషన్ రిపోర్టు కూడా వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉందని, ఆ రిపోర్టుల ఆధారంగానే ముందుకు వెళ్తామని ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ పద్ధతులపై ఉత్తమ్ రిప్లై ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం చేసిన అప్పులకే ఏటా 16,000 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. వానాకాలంలో 153 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఉత్తమ్ కుమార్ తెలిపారు. హరీష్ రావు ధాన్యం కొనుగోలు సరిగా జరగలేదని అన్నారు. కొనుగోళ్ల సెంటర్లకు వచ్చిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి బోనస్ కూడా ఇచ్చింది. మద్దతు ధర 2,300 ఉంటే 500 కలిపి క్వింటాలుకు 2,800 ధర వచ్చింది. ఈ ధాన్యమంతా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే వచ్చిందంటూ బీఆర్ఎస్ పదే పదే చెబుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, కానీ దానిపై పదే పదే బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.